యూరియా కష్టాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏమైందంటే చాలా క్యాజువల్ అయిపోయింది యూరియా కష్టాల గురించి. ఎందుకంటే యూరియా కోసము పాపం ధర్నాలు, నిరసనలు, లైన్లలో నిలబడి అస్తవ్యవస్థలు పడి సొమ్మసిల్లిపోయి చచ్చిపోతున్న పరిస్థితులు ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వానికి ఎట్లుందనంటే దున్నపోతు మీద వాన కురిచినట్టుగానే ఉంది. ఎగ్జాక్ట్లీ ఇది. ఎందుకంటే అష్ట కష్టాలు పడుతున్నారు. ఇంకొకటి ఏదో యూరియా కష్టమే లేనట్టు, యూరియా బరాబర్ సరిపోతుందన్నట్టుగా ఏ రకంగా వీళ్ళ మీద ఇప్పుడు ఈతని మీద ఎవరితను తనకు యువ రైతు ధనావత్ సాయి సిద్ధు ఈయనపై అంటే నువ్వు ఆ యూరియా కోసం నువ్వు కూడా ధర్నాలు ఎట్లా పాల్గొంటామని చెప్పి ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించారట. అంతేకాకుండా బూతులు తిడుతూ కులం పేరుతో దూషించి ఏం అంత అందుకేనా మార్పు మార్పు అంటే ఇదేనా? బాగా పెట్టారు కదా గడ్డి. నిజంగా ఏదో వచ్చి వీళ్ళు ఉద్ధరిస్తారని చెప్పి ఇవాళ రైతులకి ఇవాళ తీసుకెళ్ళి అంత ఘోరమైన అతను నడవలేని స్థితిలో ఒకసారి వినండి మాటలు. కానీ మాట్లాడుతుంటే కాళ్ళతో తనుకుంటే సార్ 25 నిమిషాలు నరకం చూపెట్టారు సార్. 3 కానిస్టేబుల్ వచ్చాయి సార్. సోయలేదు సార్. ఇలా పడిపోయినా కానీ నాకు అసలు నరకం పైన చూసి కిందికి అట్లా నరకం చూసుకుంటూ వచ్చినా సార్. 25 నిమిషాల తర్వాత బెల్ట్తోని లాఠీలతోని స్టేషన్లో నడిచే ఓపిక లేకుంటే ఇంత చేసే విషయం ఏంటంట తెలుసా? 14 రోజులు రిమాండ్. ఇంకొక విషయం ఏంటంటే ఎంత దారుణమైన విషయం అంటే సిగ్గుతోటిగా ఇవాళ తలదించుకోవాలేమో మరి పోలీస్ డిపార్ట్మెంట్. అందరు అట్లనే ఉంటారా అంటే చెప్పలేము. కానీ ఈరోజు జరిగింది ఆ దెబ్బలకు చూపించడానికి హాస్పిటల్ తీసుకుపోనిక కూడా ఈయన దగ్గర పెట్రోల్కి పైసలు తీసుకురట. పొద్దు నుంచి చదువు ఎక్సైజ్ కింద పైన ఇట్లా ఎక్సైజ్ చేపిస్తారు నడువని. లాస్ట్ మూమెంట్లో కొట్టుకు తీసుకే టైం పోలీస్ నుంచి బయటికి రాగానే సార్ కుంటున్నాను సార్. నేను మళ్ళీ కూడా గట్టిగా నడువని కాళ్ళతో తంటున్నాను సార్. మళ్ళీ వాళ్ళ పోలీసు వాళ్ళు కులం పేరుతోటి పెట్టి దూషించడము, డాష్ డాష్ అనేసి బూతులు మాట్లాడడము, వాళ్ళ భార్య మీద కూడా అట్లనే మాట్లాడడము. ఏందిది తెలీదా? ప్రభుత్వానికి యూరియా కొరత ఉందన్న విషయం తెలియదా? యూరియా కోసం గోస పడుతురని తెలియదా? యూరియా కోసం అగచాట్లు పడుతురని తెలియదా? ఒక్క బస్తా యూరియా దొరికితే చాలు, ఇవాళ మాకొక్క బస్తా యూరియా దొరికితే మేము కోటీశ్వర్లం అనే పరిస్థితికి వచ్చింది ఇవాళ తెలంగాణలో. ఇంత యూరియా కొరత ఉంటే ఆ యూరియా కొరతను తీర్చాల్సిందిగా పోయి యూరియా గురించి ధర్నాలో పాల్గొంటే మాకొక యూరియా బస్తా కావాలనేసి మిగతా రైతులందరూ కూడా ధర్నాలు నిరసనలు చేస్తుంటే దాంట్లో పాల్గొంటే అడిగినంత మాత్రాన చచ్చేలాగా కొడతారా? ఏం తప్పు చేసిరని 3rd డిగ్రీ ప్రయోగించారు? నేను మాస్ లీడర్ అని చెప్పుకుంటాడు కదా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇది నల్గొండ జిల్లాలోనే కదా. చిన్న కష్టం వస్తే ఏది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు మేము చేసిన మేలు ఎవ్వరు చేయరు అనేసి పరిగెత్తుకుంటూ వచ్చి బాధితులను ఆదుకునే వాళ్ళు కదా. మరి ఇవాళ ఏమైంది? ఇవాళ చచ్చిపోయినరా మనుషులు? ఏమన్నా అంటే జ్ఞాపక శక్తి చచ్చిపోయిందా? లేకపోతే ఒక మనిషి గురించి ఇవాళ సోషల్ మీడియాలో ఇంత ఘనంగా వైరల్ అయింది. తన్ని పోలీసులు ఏ విధంగా కనీసం ఆ పోలీసుల మీద చర్య తీసుకోవాల్సింది పోయి మళ్ళీ మీదకెళ్ళి అతన్ని 14 రోజులు రిమాండ్కి తరలించారు. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏమన్నా ఉందా? ఇంకా సిగ్గు లేకుండా జూబ్లీ హిల్స్లో మేము గెలుస్తాము, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్లో మేము సత్తా చూపిస్తాం. ఏం సత్తా చూపిస్తారు అంటే ఇట్లనే కొట్టి ఓట్లు వేయించుకుంటారా? రేపు జరుగుతున్న భాగవతం అంతా చూస్తున్నారు కదా. ఇవాళ తెలంగాణ చూడు కాదు నరకం అనుభవిస్తున్నారు కదా. ఇంకా ఏం చూసి ఏ ముఖం పెట్టుకొని ఇంకా మీరు ఓట్లు అడుగుతాము, ఇంకా మేము మా సత్తా చూపిస్తామంటే ఏం సత్తా చూపిస్తారు? ఇవాళ యూరియా అడిగితే కొడతారు, ఇవాళ సంక్షేమ పథకాలు ఏమన్నా అడిగితే తంతారు, లేకపోతే బూతులు తిడతారు. గతంలో మాట్లాడింది కదా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామన్నారు కదా. అందుకే కదా ఇలా ఓట్లేసి ఇలా గెలిపించుకుంది. ఇంత దారుణంగా ఉంటుంది చూసే వాళ్ళకి ఎవరికన్నా కూడా అయ్యో ఇంత ఘోరం ఉంటుందా అని మాట్లాడుతున్న నేపథ్యంలో అయినా మరి ఎందుకు వీళ్ళకు అసలు సిగ్గు సోయలేదనేది కూడా అర్థమవుతలేదు. ఇట్లనే మాట్లాడాల్సి వస్తుంది. తెలంగాణలో బాధలు అంటే ఇట్లా ఉంటాయి, ఇట్లనే స్పందిస్తారనేది. సరే ఇప్పుడు ఈయన యూరియా గురించి అడిగిరని కొట్టారు కదా, నేను ఆ యూరియా భాగవతం పెడతాను, మరి ఇట్లనే తీసుకుపోయి కొడతారా? నేను ఒకసారి చూపిస్తాను.
ఏంది అసలు యాక్చువల్గా యూరియా ఎంత అవసరం ఉండే? ఇవాళ జనాల్ని పిచ్చోళ్ళు చేస్తురా? నేను తుమ్మల నాగేశ్వరరావు మంత్రి చెప్పిన లెక్కలు ఇప్పుడు ముందు చెప్తా. అసలు ఈ సీజన్కి ఎంత, వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారమే ఈ వానాకాలం సీజన్కి ఎంత అవసరం ఉండే? ఆల్మోస్ట్ 1,32,00,000 ఎకరాల్లో పంట, అది మక్క కావచ్చు లేకపోతే వరి కావచ్చు, దానికి కానీ అవసరం ఉంది ఎంత ఈ సీజన్లో, ఈ వానాకాలం దానికి 9.80 లక్షల టన్నుల యూరియా అవసరం ఉండింది. అంటే ఎవరికి ఏం తెలీదు, అంటే మేము చూస్తూ ఊరుకుంటే అయిపోతుంది, మేము మన పోలీసులు పెట్టి కొట్టిస్తే అయిపోతుంది, నోర్లు మూపిస్తే అయిపోతుంది అనేసి ఆ డిసైడ్ అయినరా? అవసరం ఉన్న దానికి ఆయన నేను చెప్తున్న లెక్క మళ్ళీ ఇంక ఇదే, వాళ్ళు అబద్ధం చెప్పిరా నిజం చెప్పిన దగ్గర నేను తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన లెక్కలే చెప్తున్నాం. ఎంత వచ్చింది అప్పుడు? కేంద్రం నుంచి వచ్చింది, రావాల్సింది కేంద్రం నుంచి ఎంత? ఆయన చెప్పిన లెక్క 8.30 లక్షల టన్నుల యూరియా రావాలి, వచ్చిందెంత? 5.12 లక్షల మాత్రమే వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు. ఇంకెంత ఉండే రావాల్సింది? 2.76 లక్షల టన్నులు రావాల్సి ఉందని చెప్పిండు కేంద్రం నుంచి. మరి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? బీజేపీ ప్రెసిడెంట్, తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ ఏం చెప్తుండు? యాక్చువల్గా వీళ్ళకి అవసరం ఉన్న ఈ 9.80 కంటే కూడా మేము 12.47 లక్షల టన్నుల యూరియా ఇచ్చినామని చెప్తాడు. మరి ఆయన దాంట్లో వీళ్ళకి ఇయ్యగా మిగిలిన ఇంకా ఇంచుమించు 2 లక్షల టన్నుల యూరియా ఏమైందనేసి అడుగుతున్నాడు ఆయన. అంటే ఇందులో ఎవరి మాటలో క్లారిటీ ఉంది? ఓవరాల్గా అయితే ఇక్కడ చూసినా ఈయన కూడా అదే చెప్తున్నాడు కదా, 2.76 2 లక్షలు, ఎటుపోయినా ఒక 2-3 లక్షల టన్నుల వాళ్ళు పంపిన లెక్క ప్రకారం కొరత అవుతుందని ఒప్పుకున్నారు కదా, అది మీరు చెప్పిన లెక్కలే. ఇంకా కానీ వాళ్ళ జనాలు గోసపడుతున్న విధానము, ఈ భాగోతం అంతా పెట్టుకొని ఎందుకు మీ చేతగానితనాన్ని ఇవాళ అమాయకులను ఎందుకు బలి తీసుకుంటారు? ఏదో మేము ఉద్ధరిస్తాము, రైతులు ఇంకా పండుగలు చేసుకోవాలి, మేము రైతులకి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత రైతు బంధు కూడా ఉండదు చూడుండ్రిగా, రైతు బంధు కూడా మాయమవుతుంది. అంటే ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడాలంటే తెలంగాణ వాళ్ళ గోస చూస్తుంటే బాధేస్తుంది, ఆ బాధలో మాట్లాడాల్సి వస్తుంది. ఏం తప్పు చేసారు వాళ్ళు? అంటే మీరు యూరియా మీరు చక్కగా ఇస్తే వాళ్ళు కావలసుకొని ధర్నాలు చేసిరా, కావలసుకొని నిరసనలు చేస్తురా, కావలసుకొని ఎప్పుడో రాత్రి బౌలు క్యూ లైన్లలో చెప్పులు పెట్టుకొని వాటర్ బాటిల్ పెట్టుకొని ఏం వాళ్ళకి అంత అవసరం ఏమొచ్చింది? అంతకుముందే వ్యవసాయ శాఖ మంత్రి నోరు ఏమంటారు దానిగా, నోటి దురుసనాలా నోటి దూలు అంటారో నాకు తెలియదు. నిజమైన రైతులు అయితే బజార్లో ఉండరు, పొలాల్లో ఉంటారని చెప్పారు. ఇవాళ బజార్లకు తీసుకొచ్చింది ఎవరు? పొలాల్లో కాకుండా ఇవాళ నిజమైన రైతులే కదా. నిజమైన రైతుల్ని ఇప్పుడు పోయి ఆ లైన్లలో పోయి మాట్లాడండి ఒకసారి. మిమ్మల్ని కొట్టాలి, వాస్తవానికి చెప్పాలంటే తిరగేసి కొట్టాలి. వాళ్ళు యూరియా లేక వాళ్ళ పంటలు ఆగమవుతుంటే ఒక దిక్కు గోసపడుతుంటే వాళ్ళని మీరు ఆ రకంగా మీరు 3rd డిగ్రీ ప్రయోగిస్తారా? తిరగేసి వాళ్ళు జనాలంతా ఏకమై తిరగేసి కొడితే ఏం చేస్తారు? ఓ పద్ధతి ఉంటుంది, పోలీసు వాళ్ళకు కూడా మాట్లాడడానికి అధికారులకు ఓ పద్ధతి ఉంటుంది, ప్రభుత్వంలో పెద్దలకు ఓ పద్ధతి ఉంటుంది. అంటే మనకు అధికారం ఉంది కదా అనేసి ఏది మాట్లాడినా ఏది చేసినా చెల్లుతుంది అనేసా. కానీ ఒకసారి ప్రజలు తిరగబడితే ఏ రకంగా ఉంటుంది? మర్చిపోయారా? ఉదాహరణలు ఏమైనా మర్చిపోతున్నారా? ఎందుకు వాళ్ళని అంత పరీక్షించుతున్నారు? దానికి కూడా వాళ్ళకు కూడా ఓపిక ఉంటుంది. ఆ ఓపిక నశించిన రోజు ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పుడు ఏ ఉద్దేశంతో మీరు ఆ విధంగా బిహేవ్ చేసిరంటే, ఇక చూడండి, మీరు ఎవరన్నా యూరియా కోసం ధర్నాలు చేసినా నిరసనలు చేసినా మిమ్మల్ని ఈ విధంగా కొడతామనే కదా మీరు ఎగ్జాంపుల్గా చూపించింది, ఇదే కదా. లేకపోతే ఏ అండతోటో లేకపోతే ఏ బలుపుతోటో ఏ కండకావరంతో ఆ పని చేసి ఉంటారు? ఎవరు ఉసిగలుపుంటారు చెప్పండి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొరత ఉంది, ఒక దగ్గర ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగితే ఇంకా వాళ్ళు ఎవరు రోడ్లెక్కరని అంటే భయభ్రాంతులకు గురి చేయడమే కదా. ఆ రకంగా చచ్చెలాగా కొట్టి కులం పేరుతో దూషించి ఘోరమైన బూతుల్ని తిట్టిరంటే మీనింగ్ ఏంది? ఉన్న రైతులందరినీ కూడా అంటే ఎవరైతే యూరియా కోసం నోరెత్తితే మీకు ఈ రకమైన ఇంతకంటే ఇంకెక్కువగా ఉంటుంది మీకు శిక్ష అనే విధంగానే కదా ఈరోజు అతను ఏం తప్పు చేసిండని ఈరోజు 14 రోజులు ఆయనని రిమైండ్కి తరలించారు. అది కూడా చెప్పాలి కదా. ఈరోజు ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత లేదా? వ్యవసాయ శాఖ మంత్రికి ఆ బాధ్యత లేదా? గొప్ప గొప్ప మాటలు చెప్తుంటాడు కదా ముఖ్యమంత్రి, ఏమైంది ఇప్పుడు? ఏం సమాధానం చెప్తారు? రాష్ట్రంలో యూరియా కొరత ఉందన్న విషయం స్పష్టంగా, సరే
ఒప్పుకోకుండా అయితే ఫస్ట్ లేదన్నారు. ఫస్ట్ వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. వాళ్ళు నిజమైన రైతులు కాదన్నారు. వాళ్ళు బజారోలు అన్నారు. తీరా ఏమైంది? మళ్ళీ రైతులకు బహిరంగంగా లేఖ రాశారు. అవును యూరియా కొరత ఉంది, అది కేంద్రం నుంచి రాలేదు, రామగుండంలో ఉన్న ఎఫెక్ట్ వల్ల అక్కడి నుంచి కూడా ఒక రావాల్సిన 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియా రాలేదని చేసి రకరకాలుగా అయితే చెప్పారు కదా. ఒకవైపు ఏమో వాళ్ళు మేము అంతా ఇచ్చేసినామని చెప్పేసి మీరు కేంద్రం మీద నెడుతురు. అక్కడ మరి ఎందుకు నిలదీయరు? ఎక్కడ మీరు ఇచ్చింది ఎంత, మీరు ఇచ్చింది గింత యూరియా అనేసి ఎందుకు చెప్పలేకపోయిండ్రు? బీజేపీని ఎందుకు నిలదీస్తలేరు యూరియా గురించి? ఎక్కడ కూడా బాజాబ్తా చెప్తున్నారు కదా, మేము ఇవ్వాల్సిన దానికంటే ఇంకా 2,00,000 టన్నులు ఎక్కువనే ఇచ్చినామని చెప్తున్నారు కదా. ఎక్కడ 2,00,000? ఆల్మోస్ట్ 3,00,000 టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కువ ఇచ్చినామని చెప్తున్నారు కదా. మరి దానికి ఎందుకు వీళ్ళు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు? అంటే నిజంగానే లెక్కల్లో తేడా వచ్చిందని చెప్తున్నారు కదా. తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు చెప్తున్నారు కదా. మరి దానికి ఆన్సర్ ఎక్కడా? అంటే అంత బ్లాక్లు అమ్మేసుకున్నారా? ఇదే నిజమా? అయితే తప్పు ప్రభుత్వం దగ్గర పెట్టుకొని పాపం అమాయకులని బెదిరించి ఇంకా వాళ్ళు ఏం అడగరు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అమ్మో మనం యూరియా గురించి ప్రశ్నించినా, మనం యూరియా గురించి రోడ్ ఎక్కినా మనని పోలీసు వాళ్ళు ఈ రకంగా కొడతారు, సావగొట్టి తీసుకుపోయి జైల్లో వేస్తారని చెప్పడానికే కదా ఇప్పుడు ఇంత. దీనికి సమాధానం ఖచ్చితంగా ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు చెప్పాల్సిన బాధ్యత లేదా? ఎక్కడ బతుకుతున్నారు అసలు? మార్పు 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 అన్నారు. ఏం మార్పు పాడైంది ఇక్కడ? అంటే చావగొట్టించుకోవడం మార్పా? యూరియా అడిగిన పాపానికి అంటే కనీసం అడిగే అధికారము, అడిగే రైట్స్, మినిమం వాళ్ళ రైట్స్ వాళ్ళు పొందడానికి కూడా ఈరోజు అవకాశం లేదా? చిచ్చిగా సిగ్గుతో తలదించుకోవాలి. ఏసీలలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుడు, తప్పులు లెక్కలు చెప్పుడు, ఇచ్చినవన్నీ కూడా అబద్ధాలు చెప్పుడు, ఇది కాదు కదా. నిజంగా ఈరోజు ఏం సమాధానం చెప్తారు? యూరియా కొరత ఉందన్న వాస్తవం 100కి 200% నిజం కదా. 2,00,000 మెట్రిక్ టన్నులు యూరియా కొరత ఉందని పైగా ఏది మీరు చెప్పిన లెక్కల ప్రకారం నాది కూడా పక్కన పెట్టండి. మరి దాన్ని ఒప్పుకోవాలి కదా. దాన్ని ఏ రకంగా ఫుల్ఫిల్ చేయాలని చెప్పాలి. లేదు మేము అసలు మీకు యూరియా ఇవ్వలేమని చెప్పండి, ఇక రారు కదా. మా దగ్గర యూరియా లేదు, మేము యూరియా ఇవ్వలేము, మీ చావు మీరు చావండి అని చెప్పండి. కానీ సావగొట్టుడు ఎందుకు? ఇది న్యాయమా? మరి ధర్మమా? లేదు, తేలేరు. మేము ఇవ్వలేము, మీరెవ్వరు కూడా ఇంకా పిఎస్సి సెంటర్ల వద్దకు వచ్చి మీరెవ్వరు కూడా క్యూలలో ఉండకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి, ధర్నాలు చేయకండి, మీరు రాస్తారోకలు చేయకండి, నిరసనలు చేయకండి, మా దగ్గర యూరియా లేదు, మేము అందివ్వలేము, మా చేతకాంతనము మీకు మేము ఇవ్వలేమని చేతులు ఎత్తేసి ఊరుకోండి. వాళ్ళు కూడా ఇంకేం చేస్తారు? ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది అనేసి గమ్మున ఊరుకుంటారు కదా. అరే వాళ్ళు ఏదో ఆశతోటి కనీసము మేము ప్రశ్నిస్తానో మేము అడుగుతానే ప్రభుత్వం స్పందించి కనీసం మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా ఒక్క యూరియా బస్తా దొరుకుతుందేమోలే కదా వాళ్ళ ఆశ. దానికోసమే కదా వాళ్ళు చేస్తున్నది. యూరియా ఇవ్వలేరు సమయానికి, కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. రైతులను రాజులను చేసినాము, రైతులు పండగలు జరుపుకోవాలి, అసలు రైతే రాజ్యం మేమే తెచ్చినాము, ఈ మాటలు చెప్పుకోవడానికి ఒక మనస్సాక్షి కూడా ఉండాలి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులేంది, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేంది, మనం మాట్లాడుతున్న పరిస్థితులేంది. మీ అదృష్టం బాగుంది, ఇంకా చాలా బాగుందని చెప్పాలి. ప్రభుత్వానికి ఒక సాకుగా ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ ఈరోజు అడ్డు పెట్టుకొని బతికిపోయినారు. కానీ ఈ టైంలో మీరు లోకల్ బాడీ ఎలక్షన్లకు కనుక పోయి ఉంటే ఒక్కరన్న లైన్లో ఉన్న వాళ్ళే ఏ రకంగా మీకు సన్మానాలు చేసేవాళ్ళో అర్థమయ్యేది. ఎంత మనము తిప్పేసి అబద్ధాలు చెప్పినా ఆడ సాక్షాత్తు ప్రజలు అనుభవిస్తున్నారు ఆ కష్టాలను. ఎంత ఘోరంగా అంటే అడిగిన పాపానికి ఈరోజు ఆ రైతు పడుతున్న అస్తవ్యవస్థంగా తయారైన వ్యవస్థలో ఈరోజు ఆయన పడుతున్న గోసే అర్థమవుతుంది. యూరియా అడిగిన పాపానికి ఈరోజు తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టిన పరిస్థితి. ఇట్లుంది కదా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి.